పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే రెడీ చేసుకునే టేస్టీ అండ్ క్రిస్పీ దోశ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, ఫర్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. క్రంచీగా ఉండే ఈ ఎమ్మీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అరకప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేయండి. ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేయండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఇందులోనే 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేయండి. టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు ఉప్పు, 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇక్కడ దోశ బ్యాటర్ రెడీ చేయడం కోసం 3.5 కప్పుల వరకు వాటర్ పడతాయండి. ముందుగా ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఈ పిండిలో ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ విధంగా గెరటితో కలుపుకోండి. తర్వాత ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసి ఇంకొకసారి గెరటితో కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేయండి. ఇందులో మనం సూజీ రవ్వ యాడ్ చేసాం కదండి, ఆ రవ్వ నానేంత వరకు 10 నిమిషాల వరకు పక్కన ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో గెరటిని తీసేసి ఒక గిన్నెని పెట్టుకోండి. మనం దోశ పోసుకోవడానికి గిన్నె అయితే ఈజీగా ఉంటుంది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. లేదు మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసి పల్చటి మజ్జిగలాగా ఈ విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ అవనివ్వండి. ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్కి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీటిని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ముందు ప్యాన్కి అంచుల వెంపటి పోసుకోండి. తర్వాత మిడిల్లో యాడ్ చేయండి. దోశని ఈ విధంగా వేసుకొని ఈ దోశ మీద పచ్చిదనం అంతా ఆరిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశని హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఈ దోశని అంచుల వెంబడి ఇదిగో హోల్స్ దగ్గర చూసారా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దోశ బాగా కాలింది అంటే ప్యాన్ నుంచి ఈ ఎడ్జెస్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఈ దోశను కాల్చుకొని చక్కగా ఈ విధంగా గెరటితో ఒకవైపుకి ఫోల్డ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని పోసుకోవడమేనండి. చాలా సింపుల్గా 5-10 నిమిషాల్లోనే ఈ దోశలు అనేది రెడీ అయిపోతాయి. ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలి అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ బియ్యం పిండి దోశలు బెస్ట్ ఆప్షన్. 5-10 నిమిషాల్లోనే దోశలు ప్లేట్లోకి వచ్చేస్తాయి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.